మీకు నిరుద్యోగులు తిరుగుబాటు చేసేవాళ్ళు కాదు. మీ మీద నిరుద్యోగులు మీ మీద ఏ విధంగా అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే 2024 ఎన్నికలకు ముందే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించడానికి ప్రధానమైనటువంటి కారణం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేటువంటి చాలా స్పష్టమైనటువంటి అంశం. మీరు మీరు 2024 ప్రజలకు మీరు సమాధానం చెబుతుంటే ఖచ్చితంగా మీకు కనీసమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ప్రతిపక్షమైన వచ్చుంటేది. మీరు జాబ్లెస్ క్యాలెండర్ లో రిలీజ్ చేశారు కాబట్టి మీరు ఇచ్చిన మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లిస్టులు ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదు. ఆల్రెడీ ఓడిపోయారు, 11 సీట్లతో మూలలో కూర్చున్నారు, మిమ్మల్ని మూలలో కూర్చోబెట్టారు. ఈ రోజున ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడుకైనా తెలుసుకొని ప్రజల తరపున మాట్లాడటం నేర్చుకోవాలి. ఈయన చెప్పినటువంటి పరకామణి కేసులో ఏ విధంగా అయితే దొంగని దాతగా మార్చారో, దొంగ సొమ్ముని ఈ రోజున విరాళంగా మార్చినటువంటి పరిస్థితి ఉందో, ఎందుకలా మార్చాల్సి వచ్చింది? కారణం ఏంటంటే వీళ్ళందరూ దొరుకుతారు అనేటువంటి దాని మీద. మీరు అదే విధంగా పాలు లేకుండా నెయ్యికి సంబంధించినటువంటి నిబంధనలు మార్చారు అని అంటే దాని మీద ఆయన చెప్తున్నటువంటి అంశం ఏంటంటే 2018లో ఫ్రీజ్ అవుతుందండి. మీ వాయిస్ మీది బండారిది ఇద్దరిది ఫ్రీజ్ అవుతుంది. నేను ముందే చెప్పాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి వాయిస్. మాట్లాడితే సైలెంట్ అయిపోతుంది. దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ రోజున టిటిడి చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మీద ఉంది. ఆ రోజున టెండర్ లో మార్చడానికి 50 లక్షల రూపాయలు ఒక వైవి సుబ్బారెడ్డి పిఏ తీసుకున్నాడు అనేటువంటి దాని మీద సిట్ దర్యాప్తులో వచ్చినటువంటి అంశం. 50 లక్షల రూపాయలు ఒక పిఏ తీసుకోగలరా? పిఏ ఒక టెండర్ లో మార్చేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒక డైరీ నుంచి ఇంకో డైరీకి సంబంధించినటువంటి విషయాలు నిర్ణయాలు చేయగలిగినటువంటి శక్తి ఒక పిఏకి ఉంటుందా? మాట్లాడితే అర్థం కాదండి. అర్థం కావట్లేదండి. ఇద్దరు మాట్లాడితే ఒక నిమిషం ఉండండి. ఓకే 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 కిషన్ గారు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఆ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున దోషిగా నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. చేయకుండా మీరు దొంగతనం ప్రయత్నం చేశారు. దొంగలకి ఈ విధమైనటువంటి చెప్పండి శేఖర్ రెడ్డి ఫాస్ట్ గా. ఒక నిమిషం ఇప్పుడు నేను శేఖర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. అవును, శేఖర్ రెడ్డి నా టైం వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం అండి వినండి. ఆయన సరే నిమిషం వెయిట్ చేయండి. 2023 ఏప్రిల్లో పరకామణికి సంబంధించినటువంటి కేసు నమోదైతే మేలోనే ఛార్జ్ షీట్ వేసి అదే ఏడాది సెప్టెంబర్ లో లోక్ అదాలత్ లో కేసు రాజీ చేయటం వెనక, దొంగని దాతగా మార్చటం వెనక, నిబంధనలు మార్చి బహిరంగ ప్రకటన చేయకపోవటం వెనక ఎవరైతే కరుణాకర్ రెడ్డి సంబంధించినటువంటి పాత్ర ఉందని సిట్ ఈ రోజున అనుమానిస్తుంది అనేటువంటి అంశం మీద మీరేం సమాధానం చెప్పండి. చెప్తానండి వర్మ గారు ఒక్క నిమిషం చెప్తాను. వర్మ గారు ఒక్క నిమిషం. సార్ బోలే బాబా డైరీ 2018లో తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ వేసే కుక్క బిస్కెట్లకు ఆశపడే వ్యక్తులు ఇంకా ఆ డైరీని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారంటే తెలుగుదేశం పార్టీకి ఆశపడి పర్సనల్ గా వద్దండి, మీరు పాయింట్ మాట్లాడండి. విమర్శలు తెలుగుదేశం
శేఖర్ మీకు నేను అవకాశం ఇచ్చేది మీరు పాయింట్ మాట్లాడండి. ఆయన ఒకటి అడిగారు దాని సమాధానం చెప్పండి. అందుకే పర్సనల్ అటాక్ వద్దు. స్వాతంత్ర సమరయోధులు కొంత స్వాతంత్ర సమరయోధులు ఓకే, ఓకే. కృష్ణాజీ ఒక నిమిషం. వాళ్ళందరూ కూడా స్వాతంత్ర సమరయోధులు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తప్పు చేసినటువంటి వాళ్ళని జైలు యాత్రలు చేసి వాళ్ళని పరామర్శించేటువంటి పరిస్థితి మీద ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ఓకే, 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 ఓకే. కృష్ణాంజలి గారు. కృష్ణాంజలి గారు. వచ్చినట్టుగా మాట్లాడితే ఇక్కడ అంగీకరించేది లేదు. మిమ్మల్ని మీ తప్పుల్ని అంగీకరించారు, ప్రశ్నించారు. మిమ్మల్ని అందుకని ప్రజా వ్యతిరేక విధానాలు, అప్రజాస్వామిక చర్యలు, అవినీతి కార్యకలాపాలు, అప్రజాస్వామిక చర్యలు వీటిని ఖచ్చితంగా ఓకే, ఓకే, ఓకే. కృష్ణాంజలి గారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. రైట్, ఓకే. కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం. కృష్ణాంజలి గారు, కృష్ణాంజలి గారు ఒకసారి మీరన్నా వినాలండి. ఒక నిమిషం. శేఖర్ ఒక మాట వినండి. శేఖర్